వాక్య భాగంలోనికి వెళ్దాం. నాతో పాటు మైక్లో చదవండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కనుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళనిచ్చును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండములో 17:6. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇజ్రాయేలు పెద్దల కన్నులెదుట అట్లు చేసెను. ఆ తరువాత ఆ బండలో నుంచి నీళ్లు రావటం, వాళ్ళు త్రాగటం జరిగింది. ఇక్కడికి వచ్చేసరికి ప్రభు మాట్లాడుతున్న మాట, సంఖ్యాకాండంలోకి వచ్చేసరికి మరలా అదే దాహము, మరలా నీళ్ళు అవసరమైంది. ఇక్కడికి వచ్చేసరికి ఆయన బండతో మాట్లాడమన్నారు. అయితే తరువాత జరిగింది మనం చూస్తే 10వ వచనంలో, 20వ అధ్యాయము సంఖ్యాకాండము 10వ వచనం చూస్తే, తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా, చాలమ్మా, సమాజంలో పశువులు, సమాజము అందరూ తాగేశారు, అందరూ దప్పికి తీర్చుకున్నారు. అక్కడ కొట్టమన్నారు, ఇక్కడ మాట్లాడమన్నారు. మోషే చేసింది ఏంటి ప్రియమైన బిడ్డలారా? కొట్టమన్న చోట కొట్టాడు, మాట్లాడమన్న చోట కూడా కొట్టాడు. 2 చోట్ల కూడా ఒకే విధమైన పని చేసిన వాడిగా మనకు కనబడుతున్నాడు మోషే. మనం చూస్తూ ఉంటే మోషే పొందుకున్న శిక్ష ఏంటి మనకందరికి తెలుసు. అటు తర్వాత మనం చదివితే లేఖనంలో అదే అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలు కన్నులెదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. ఆమేన్. మీరు తోడుకొని పోరు, మీరు వెళ్ళరు అక్కడికి. కాబట్టి ఇక్కడ చదివిన లేఖన భాగంలో ప్రియమైన బిడ్డలారా, మోషే ఎటువంటాడు అని అంటే మనకందరికి తెలుసు. మోషే ఐగుప్తుని విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు శ్రమను ఎదుర్కోవడానికి, దేవుని చిత్తాన్ని అనుసరించి శ్రమను ఎదుర్కోవడానికి బయటకు వచ్చేసాడు. ఫరో ఇంట్లో నుంచి బయటకు వచ్చి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడిన వాడుకున్నాడు, శ్రమను ఎదుర్కోవడానికి ఇష్టపడిన వాడుకున్నాడు, దేవుని చిత్తానికి లోబడిన వాడుకున్నాడు. భూమి మీద ఉన్నవారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు, అంత గొప్ప బిరుదును పొందుకున్నాడు. మోషే ఎంత గొప్ప నాయకుడిగా మనకి కనబడతాడో పరిశుద్ధ గ్రంథంలో. మోషేను గురించి ప్రశంసలే కానీ ఎక్కడ మోషే గురించి ఎక్కడ కూడా ప్రశంసకు వ్యతిరేకమైంది ఎక్కడ కూడా ప్రభు మాట్లాడలేదు. మోషేను మెచ్చుకున్నారు, మోషే పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తపరిచారు. మోషే చాలా గొప్పవాడిగా ఉన్నాడు. కానీ మోషే ఇక్కడికి వచ్చేసరికి పడిన కష్టమంతా పోయింది. అక్కడి నుంచి ఐగుప్తు నుంచి వాళ్ళందరూ నడిపించుకుంటూ వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలి? కానానికి వెళ్ళాలి. ఇప్పుడు ప్రతిఫలము వచ్చిందా, అతనికి రాలేదా అంటే చేసినదంతా కూడా పోయింది, ఇంక నువ్వు వెళ్ళవు అనేసారు ఆయన. మన దేవుడు చాలా పర్టిక్యులర్గా ఉంటాడు, వెరీ పర్టికులర్. ఇంచ్ బై ఇంచ్, పిన్ బై పిన్ చూస్తారు ఆయన. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంచ్ బై ఇంచ్ లెక్క కడతాడు ఆయన. మోషే లాంటి మిక్కిలి సాత్వికుడికి, మోషే లాంటి సమర్పణ కలిగిన వ్యక్తికి, మోషేలాగా సమస్తాన్ని విడిచిపెట్టి బైరాగిలాగా ఎడారిలో పడి వీళ్ళని మోసుకొని తిరగడానికి వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? మోషేతో ఉన్న వాళ్ళందరూ, మోషేతో వచ్చిన వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు? ద్వితీయోపదేశకాండంలో మాట్లాడతాడు 9వ అధ్యాయం 24వ వచనంలో, నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు. అది చాలమ్మా. మోషేకి వీళ్ళు తెలిసిన దగ్గర నుంచి వీళ్ళు ఎటువంటి వాళ్ళంట? తిరుగుబాటు చేసేవాళ్ళే. ఎరిగిన దగ్గర నుంచి అంటే ఎటువంటి సహనము, ఓర్పు ఎంత కలిగినాడు, ఎంతగా వాళ్ళని నడిపించడానికి ఎంత ప్రయాసపడ్డాడో. వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు, వీళ్ళు లోబడరు, వీళ్ళు మర్జీగా మహారాజులు, వాళ్ళు ఇష్టం చేస్తారు, వాళ్ళ కష్టమైన చేయరు, ప్రభుకి ఇష్టమైన చేయరు, వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోతారు. ఇటువంటి జనాంగాన్ని నడిపించుకుంటూ వెళ్తున్న మోషే చివరి ఆఖరికి ఏం పొందుకున్నాడు అని అంటే, రాలిపోయాడా? కాదు, కానీ పర్వతం మీదకి వెళ్ళు, అక్కడ నువ్వు మరణిస్తావు, నీ అన్న అహరోనుకు మళ్ళీ నువ్వు కూడా మరణిస్తావు, అంతే, ఇక్కడతో ఆగిపో అంటే మోషే ఎంత బతిలాడుకుంటాడో ప్రభుని. కానీ అంగీకరించారైనా? అంగీకరించలేదు. ప్రియమైన బిడ్డలారా, ఏంటి మోషే చేసిన అంత పెద్ద తప్పు, అంత పెద్ద మిస్టేక్ ఏం చేశాడు, అంత పెద్ద పొరపాటు ఏం చేశాడో ప్రియమైన బిడ్డలారా? ప్రభువు ఒక సందర్భాన్ని, ఒక సన్నివేశాన్ని
దానిలోంచి ఉన్న ఆత్మీయ అర్థాలని మనకు బోధించట్లో చాలా గొప్పగా ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడతో ఈ వాక్యంలో ఈ మాటలో మనం తెలుసుకోవాల్సింది అయిపోయింది అనుకోవడానికి ఉండదు. అందులో నుంచి ఇంకా బయటికి తీస్తూ ఉండ కొలది మనం ధ్యానంతో దీక్షతో ఆయన ఆ మాట పట్ల మనం ధ్యాస పెట్టి ఆలోచించినప్పుడు అనేకమైనవి మనకు బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటారు ఆయన. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి వినటానికి మనం చెవులు కలిగిన వారమై ఉండాలి, గ్రహించడానికి ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటే మోషే అంటున్న మాట మనం ఇందాక చదువుకున్న వచనంలో, అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో, దానికంటే ముందేమన్నాడు, మేము మీ కొరకు ఈ బండలో నుంచి నీళ్లు తీయాలా ద్రోహులారా అని చెప్పేసి మాట్లాడాడు. రైట్. ఈ మాటకి ప్రభువుకి కోపం వచ్చిందా, లేకపోతే కొట్టినందుకు కోపం వచ్చిందంటే, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు కనుక మనం గమనిస్తే ప్రియమైన బిడ్డలారా, ఆ తర్వాత ఆయన అంటున్న మాట, మీరు నన్ను అక్కడ పరిశుద్ధపరచలేదు, నన్ను ఘనపరచలేదు అని అంటున్నారు ఆయన. నన్ను పరిశుద్ధపరచలేదంటే నన్ను ఘనపరచలేదు, నా నామము హెచ్చింపట్టడానికి మీరు ప్రయత్నం చేయలే. ఎందుకని అంత కోపం వచ్చింది ఆయనకి? నువ్వు నన్ను ఘనపరచాలా, నువ్వు నన్ను ఘనపరచకుండా నా సేవకుడిపోయి నువ్వు నన్ను ఘనపరచలేదు, మరి ఎవరిని ఘనపరిచావు? నిన్ను నువ్వు ఘనపరుచుకున్నావు. అక్కడ ఏమంటున్నారు ఆయన? మోషే ఏమన్నాడు? నేను నీ కొరకు మీ కొరకు మేము ఈ బండలో నుంచి నీళ్లు తీయాలా ద్రోహులారా అంటే, బండలో నుంచి నీళ్లు తీసే శక్తిని, బండలో నుంచి నీళ్లు తీయగలగా ఆ శక్తిని ఎవరికి ఆపాదిస్తున్నాడు? నేను అంటున్నాడు కానీ దేవుడు అంటలేదు అక్కడ. ప్రియమైన బిడ్డలారా, దాన్ని బట్టి ఎంత భయంకరమైన పాపం జరుగుతుంది ఇశ్రాయేలు జనాంగంలో. ఎంత భయంకరమైన పాపం చేస్తారంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ముందు నుంచి లోబడిన వాళ్ళే. కాబట్టి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 6 నుంచి 12 వరకు. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 6 నుంచి 12వ వచనం వరకు. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. 9వ వచనం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమును దేవాలయము ద్వారమునొద్ద భిక్షముకు కూర్చుండువాడు వీడే అని గుర్తెరిగి, వాని జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను తన మండపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లా నిన్ను, ఇశ్రాయేలురారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? ఇప్పుడు ఎవరి తట్టు తేరి చూస్తున్నారు వీళ్ళు? దేవుని తట్టు చూస్తున్నారా? పేతురు యోహానుల వైపు చూస్తున్నారా? ఈ పాపము అక్కడ జరిగించబడకూడదని ఆశ్చర్యకార్యం జరిగించింది, స్వస్థత కార్యం జరిగించింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ వీళ్ళందరూ శృంగారం అనే దేవాలయం దగ్గర పేతురు యోహాను జరిగించిన ఈ కార్యాన్ని బట్టి పేతురుని యోహానుని దేవుడిగా చేసేస్తున్నారు. వాళ్ళు చెయ్యబోతా ఉన్నారు అక్కడ. దానిని బట్టి పేతురు యోహానులు ఏం చేశారు? అయ్యా, మేం కాదు దేవుళ్ళము, దేవుడు ఆయన, మేము చేయలేదు ఈ కార్యము, ఆయన చేశాడు అని పలుకుతున్నారు ఇక్కడ వాళ్ళు. కానీ అక్కడ మోషే అహరోనులు ఏమన్నారు? మేము మీ కొరకు ఈ బండలో నుంచి నీళ్లు తీయాలా. దానికన్న మాట, మీరు నన్ను పరిశుద్ధపరచలేదు, నన్ను కనపరచలేదు, మిమ్మల్ని మీరు కనపరుచుకున్నారు, మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు. అక్కడ ఈ మోషే అహరోనులతో ప్రభు మాట్లాడుతున్న మాటలున్న అర్థము ప్రియమైన బిడ్డలారా. ఇంకా చూస్తే మనము వాక్యాలకు వెళ్తే ఇక్కడ చేసిన అద్భుత కార్యాన్ని బట్టి, ఆశ్చర్య కార్యాన్ని బట్టి ప్రభువుని మహిమపరచాల్సింది పోయి వాళ్ళు ఏం చేసేవాళ్ళంట? మోషేని అహరోన్ని పూజించేవారిగా మారిపోయేవాళ్ళు. ఎందుకని? దేవుడు ఏం చెప్పారు? మొట్టమొదట ప్రభు కొట్టమన్నారు, తర్వాత మాట్లాడమన్నారు, అయినా కానీ నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు దేవుడు ఎవరు? ఇప్పుడు దేవుడు ఎవరు అని అంటే, దేవుడేమో మాట్లాడమన్నాడు, ఈయనేమో కొట్టేశాడు, అయినా సరే నీళ్ళు వచ్చేసినాయి. అంటే దేవుడు ఎవరు ఇప్పుడు? మోషే అహరోనులే దేవుళ్ళు. వీళ్ళని పూజిద్దాం. ఆ తత్వం కలిగిన వాళ్ళు. ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలు జనాంగం అంతా మనుషులను పూజించేవాళ్ళు, విగ్రహాలను ఆరాధించేవాళ్ళు. నిజమా అబద్ధమా? సత్యమా అసత్యమా? ఐగుప్తు నుంచి వచ్చిన ఇశ్రాయేలు జనాంగము ఎటువంటి వాళ్ళు అంట? విగ్రహాలని, మనుషుల్ని పూజించి వారి పట్ల భయభక్తులు కలిగి జీవించేవాళ్ళు. అటువంటి తత్వం కలిగిన వాళ్ళు. ఇది వాస్తవమేనంటారా?
లేకపోతే కాదంటారా అని అంటే, మొట్టమొదటి ఆజ్ఞ ఏ ఆజ్ఞ ఇచ్చారు ఆయన? నేను తప్ప ఆకాశము, భూమి లోపల ఏ మనుషుడు ఎవరిని నువ్వు పూజించకూడదు, ఎవరిని నువ్వు దేవుడిగా ఎంచుకోకూడదు. అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు? వీళ్ళు అటువంటి పూజలు చేసేవాళ్ళు, వీళ్ళు అటువంటి ఆరాధన జరిగించే తత్వం కలిగిన వీళ్ళు. మనుషుల్ని, జంతువుల్ని అక్కడ చూశారు, అక్కడ చూసిన ఆలోచన కలిగి ఉన్నారు. కాబట్టి మొట్టమొదట ఇచ్చిన కమాండ్, నువ్వు ఈ పని మాత్రం చేసావు, సత్యవే. ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కమాండ్. మొదటి 4 మాటలు కూడా అదే. 10 ఆజ్ఞల్లో మొదటి 4 మాటలు ఇది నువ్వు చేయకూడదు అని దాని వివరణ. నీ చేతులతో చెక్కిన ఏ ప్రతిమకి, ఏ బొమ్మకి, ఏ విగ్రహానికి నువ్వు మొక్కకూడదు. వీళ్ళందరూ ఆ తత్వం కలిగిన వాళ్ళు కాబట్టే మొట్టమొదటి ఆజ్ఞగా ఆ మాట పలికారు. ఆ పనులు చేసేవాళ్ళు కాబట్టే, అంతే కదా, ఆ పని చేస్తేనే కదా మనం మాట మాట్లాడేది. మీరు ఆ విగ్రహాలను చేయని వారు అనుకో, నేను మీతో ఎందుకు ఆ మాట మాట్లాడతాను? మీరు చర్చికి తొందరగా వస్తున్నారు అనుకో, నేను ఎందుకు మీతో ఆ మాట మాట్లాడతాను? మీరు ప్రార్థన చేసేవాళ్ళు అనుకో, ప్రార్థన చేయమని నేను ఎందుకు చెప్తాను? మీరు వాక్యం చదివేవాళ్ళు అనుకో, వాక్యం చదువు అని నేను ఎందుకు చెప్తాను? చెప్పను కదా. ప్రియదేవుని బిడ్డలారా, అంటే వీళ్ళు ఎటువంటి వాళ్ళు? ఇటువంటి వాళ్ళు. వీళ్ళ ఎదుట ఎవరిని కనపరచాలి, ఎవరిని మహిమపరచాలి, ఎవరిని హెచ్చించాలి అని అంటే ఆయన్ని తప్ప ఇంకా ఎవరిని హెచ్చించినా, ఎవరిని గనపరిచినా అది విగ్రహారాధన కిందకి వెళ్ళిపోతే వాళ్ళు విగ్రహారాధికులు అయిపోతారు మరలా. అందుకనే మేము అన్న మాట, ఆ మాటను బట్టి దేవుడు ఒక్కొక్కసారి మనము ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించకపోయినా సరే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి, అద్భుత క్రియలు జరుగుతాయి, మేలు చేత నింపబడతాం. కానీ దాన్ని బట్టి అనుకోకూడదు మనం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తున్నామని ఎప్పుడు అనుకోకూడదు పరిస్థితులు మనకి ఉండకూడదు. జాగ్రత్తగా గమనించుకోవాలి. చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి, తూచా తప్పకుండా. దానిలో ఒక పొల్లైనను ఇంకా సున్నైనను తీయకూడదు. తీసామా శాపగ్రస్తులు అయిపోతారు. చెప్పింది ఎలా చెప్పారో అలాగే చెయ్యాలి. దానికి మించి మోషే లాంటి ఆయనకే అంత పెద్ద శిక్ష పడితే చెప్పింది చెప్పినట్టు చేయని మనకి ఇంకెంత పడుతుందో. అటువంటి మోషేకే అలాగైన అంగీకరించకుండా నువ్వు కానానికి వెళ్ళవు, ఇక్కడే పడిపోతావు, చూడవు. అంటే నీ కష్టార్జితాన్ని నువ్వు కష్టపడి నడిపించావు కదా, ఆ కష్టం తర్వాత నువ్వు ఎదుర్కొనవలసిన సుఖం. కానాన్ ఎటువంటిదంట? పాలు తేనెలు ప్రవహించు దేశం. అబ్బా, ఎన్నాళ్ళు తిరిగా నీళ్ళతో పాటు ఎడారిలో పడి చెమట వచ్చి కష్టపడి లాక్కొచ్చి నీళ్ళు ఏమంటే, గేదెలు ఏమంటే, ఆహారం లేదంటే, అబ్బో ఇక నాకు నెమ్మది సమాధానం అనుకున్నాడు కానానికి వెళ్ళిన తర్వాత. కానీ చేశారు ఆయన? మనం ఎంత కష్టపడతామో అంత కష్టం ఉన్నట్టుండి ఒకేసారి ఆవిరైపోతూ ఉంటుంది. ఎందుకని? ఎక్కడో తప్పిపోయాం మనం, ఉన్నట్టుండి ఎక్కడో తప్పాం మనం. ఆవిరైపోద్ది, ఉన్నట్టుండి మాయమైపోద్ది. అప్పుడు దాకా కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన నడిపి విధానం బట్టి, దేవుడు ఆయనతో మాట్లాడుతున్న విధానం బట్టి అప్పుడు దాకా ఆయన విశ్వాసంలో ఉన్నాడు, కొనసాగుతున్నాడు, ఇంకా అనుకున్నాడు వెళ్ళిపోతామని. కానీ అక్కడికి వచ్చేసరికి అయిపోయింది, ఇక నువ్వు వెళ్ళవన్నాడు. ఎందుకని? విగ్రహారాధికులుగా మార్చే పని అది, మనుషుల్ని ఆరాధించేవారిగా మార్చేసే పని అది. ప్రియదేవుని బిడ్డలారా, నన్ను గనపరచలేదు, మిమ్మల్ని మీరు గనపరుచుకున్నారు. నన్ను హెచ్చించలేదు, మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు. మనం అనుకుంటుంటాం దేవుడు ఏంటి ఇటువంటి విపరీతమైన పనులు చేస్తుంటాడు ఒక్కొక్కసారి అని. అప్పుడు దాకా పడిన కష్టాన్నంతా గుర్తుంచుకోవచ్చు కదా. దేవుడు ఈ చిన్న తప్పుకే ఇంత పెద్ద శిక్ష విధిస్తాడా అంటే విధిస్తాడు, అంతే. ప్రియదేవుని బిడ్డలారా, మీ పిల్లలు చిన్న తప్పు చేశారా, పెద్ద తప్పు చేశారా, మీరు కొట్టరు? ఆడుకుని ఇదే మాట అంటాడు, నేను చేసింది ఇంతే కదా, ఎంత కొట్టావు నన్ను, ఎంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చావు నువ్వు నాకు అంటాడు. చిన్నదే కదా తప్పు, వదిలేచ్చు కదమ్మా అంటే, వదిలేచ్చు కదా నాన్న అంటే వదులుతారా? లాగి 4 అందుకోరు, ఇచ్చుకోరు. ఎప్పుడుదప్పుడే సరి చేసేయాలి, ఎప్పుడుదప్పుడే కట్ చేసేయాలి. ఇప్పుడు మోషేని అలాగే అంగీకరించాడు, తర్వాత వీళ్ళు ఏమైపోయేవాళ్ళు? మోషేని పూజించేవాళ్ళు. అందుకని మోషే శరీరం కూడా కనబడకుండా చేశారు ఆయన. మోషే దేహం కూడా ఎందుకని కనబడకుండా చేశారు ఆయన? వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు? సమాధులు కట్టి సమాధుల దొడ్లోకి వెళ్ళి అక్కడ పూలు వేసేసి ఇంకా అక్కడ నానా రకాలుగా చేస్తారు. అందుకని ఆ అవకాశం లేకుండా ఇదిగో మోషే చేసిన ఈ కార్యాలు బట్టి, మోషే ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు, 10 అద్భుతాలు ఐగుప్తులో, అటు తర్వాత వీళ్ళ నడిపింపు అంతా కూడా కానాను చేరేంత వరకు, మోషే వీళ్ళతో ఉన్నంత వరకు అనేకమైన ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. ఈ ఆశ్చర్యకార్యాలన్నిటి బట్టి ఎవరిని పూజిస్తారు వీళ్ళు? దేవుణ్ణి మర్చిపోయి మోషేని పూజించేవాడిగా మారిపోతారు. ఆల్రెడీ మారారు కొంతమంది, ఇంకా మారిపోయేవాళ్ళేమో. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి అందుకని ప్రభు ఏం చేశారు? మనకు అపోస్తల కార్యాలు ఇప్పుడు మనం చదువుకున్నాం, వాళ్ళందరూ ఏం చేశారంట? వచ్చేసాక పేతురు యోహాన్ని మీరే దేవుళ్ళు అని చెప్పేసి వాళ్ళని పూజించే విధంగా వాళ్ళు మారిపోయారు. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి అందుకని ప్రభు చేసే కార్యాలు వెనకాల ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది, మనం తెలుసుకోవాల్సింది. ప్రియదేవుని బిడ్డలారా,
ఆయన అన్యాయం చేయడు, ఆయన అక్రమం చేయడు, ఆయన ఏమాత్రము కారణం లేకుండా హేతువు లేకుండా ఏ పని ఆయన చేయరు. అది మనం గుర్తుంచుకోవాలి ప్రీతిని బిడ్డలారా. ఆయన చేసే ప్రతి పని వెనకాల నీతి న్యాయము ఖచ్చితంగా ఉంటాయి. అలాగనే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది ప్రీతిని బిడ్డలారా. వీళ్ళు విగ్రహాలు పెట్టుకుని పూజిస్తే ఏమైపోద్ది? తర్వాత వీళ్ళు అలాగే వచ్చారు, బయటకు వచ్చారు, ఎంత చేసినా ఎంత జరిగినా వీళ్ళు విగ్రహారాధన మారానా? చేసుకుంటూనే ఉన్నారు, శాపం పొందుకుంటూ ఉన్నారు, కష్టపడుతున్నారు, శత్రు దేశపు రాజులు వచ్చి వీళ్ళని పట్టుకెళ్తున్నారు. అయినా కానీ మరలా బలిపీఠాలు కడతాం, విగ్రహాలు చేయటం, వాటికి బలు అర్పించటం, ఇలాగ చేసుకుంటూ వచ్చారు. ఇటువంటి భయంకరమైన తత్వం కలిగినాడు. వాళ్ళ ఎదుట ఎంత జాగ్రత్తగా ఉండాలా? మోషే నా సేవకుడా, నేను చెప్పింది చెప్పినట్టు చేయాలా, అలా చేయకపోతే. అందుకని పేతురు యోహానులు ఏం చేశారు? బాబు మేము కాదు, ఆయన దేవుడు, నేను చేయలా. ఇక్కడ ఆయన పేతురు ఏమంటున్నాడు? శృంగారం అనే దేవాలయం దగ్గర అంతటా పేతురు, బంగారములు వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేగు, నా నామంలో కాదు, నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను లేగు కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో. మహిమ ఆయనకి, ఘనత ఆయనకి. నువ్వు తిరగవలసింది ఆయన వైపుకి, నువ్వు చూడవలసింది ఆయన్ను, నన్ను కాదు, మమ్మల్ని కాదు. మా దగ్గర ఉంది ఏంటి? యేసు ప్రభు మా దగ్గర ఉన్నాడు, ఆయన ద్వారా ఆయన నామంలో నువ్వు లెగిసి నడువు అని మాట్లాడుతున్నాడు ప్రియమైన బిడ్డలారా. ఈ ఆలోచన మోషేకి ఉందా లేదా అంటే లేకుండా చేసేసారు ఇశ్రాయేలు జనాంగం. ఎట్టంటారంటే ఇశ్రాయేలు జనాంగం, మిమ్మును బట్టి దేవుడు నన్ను శపించాడు అంటాడు. ఎందుకనంటే వీళ్ళు మాట వినరు, లోబడరు, చెప్పింది సచ్చినా చేయరు, చెప్పని మాత్రం చచ్చిపోయినా చేస్తారు. మనము అంతే, చెప్పింది సచ్చినా చేయము, చెప్పంది చచ్చిపోయినా పర్లేదని చేస్తాం. సచ్చినా పర్లేదు, ఎవడు చూశాడు? సచ్చిన తర్వాత ఏముందో. ఇలా ఉంటుంది మన జీవన విధానం. దేవునితో ముఖాముఖికి అనుభవం కలిగిన సేవకుడు ద్వారా నడిపించబడుతుంటే వీళ్ళు ఇట్ట ఉంటే ఆఫ్టర్ ఆల్ ఏంటి అయిపోయాడు? నేను దేవుని ముఖాముఖిగా చూసే అనుభవం కలిగిన మోషే ద్వారా నడిపించబడిన వాళ్ళు ఇలా ఉన్నారు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా గమనించుకోవాలి మనం. దేవుడు అన్యాయం చేయడు. ఇంత చిన్న తప్పుకి ఇంత పెద్ద శిక్ష కానే కాదు. చేసిన పనిని బట్టే మనం తీర్పు పొందుకుంటాం ప్రియమైన సంగమా. అదే రీతిగా అదే అపుస్తుల కార్యంలో 14వ అధ్యాయంలో చూస్తే 9 నుంచి 13వ వచనం వరకు, అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపుకు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లొకయోనికా భాషలో, దేవతలు మనిషి రూపము తాల్చి మన ఎద్దుకు దిగివచ్చి ఉన్నారని కేకలు వేసి, బర్నబాకు దుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణములకు ఎదురుగా ఉన్న దుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల ఎద్దుకు తీసుకుని వచ్చి జనసమూహంతో కలిసి బలి అర్పింపవలని ఉండెను. అపోస్తులైన బర్నబాయు పౌలుని ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహములకు చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు మాట్లాడుతూ అక్కడ నీ పాదములు మోపి సరిగ్గా నిలమనగానే బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవటం మొదలు పెట్టగానే వీళ్ళు ఏం చేశారంట? వాళ్ళ భాషలో దేవతలు దిగి వచ్చేసారు. ఇక వీళ్ళని మనం ఏం చేయాలి? వీళ్ళకి బళ్ళు అర్పించాలి, వీళ్ళని పూజించాలి, వీళ్ళని ఆరాధించాలి. ఎవరిని? పౌలుని, అలాగనే పౌలుతో పాటు ఉన్న బర్నబాను. వీళ్ళను పూజించాలని చెప్పేసి వీళ్ళు ఇక ముందుకు వెళ్ళిపోతున్నారు. దానిని బట్టి పౌలును బర్నబా ఏం చేశారంట? తమ వస్త్రాలు చింపుకున్నారంట. బట్టలు చింపుకునేంత స్థితిలో వాళ్ళు వీళ్ళిద్దరిని పూజించడానికి సిద్ధపడిపోయారు. వీళ్ళు అక్కడున్న వాళ్ళందరూ బట్టలు చింపుకునేంతగా. అంటే వీళ్ళ మాట వింటలేదన్నమాట. ఎప్పుడు బట్టలు చింపుకుంటాం మనం చెప్పింది ఇక వింటలేదు వీళ్ళు. అసలు వీళ్ళకి ఎలాగ చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. వీళ్ళని ఎలాగ దీని నుంచి తప్పించాలి నాకు తెలియట్లేదు బాబోయ్ అని చెప్పేసి అప్పుడు బట్టలు చింపుకుంటే
అప్పుడు ఆగారాళ్ళు. అంత బలమైన విగ్రహారాధన ఆసక్తి కలిగినాళ్ళు. విగ్రహారాధన పట్ల అంత ఆసక్తి. కనబడితే చాలు, దేవుళ్ళలాగా దేవుడి వల్లే కనబడితే చాలు, ఇక దేవుడే. మన లోకంలో చూస్తున్నవన్నీ అవే. ఏవో కొన్ని మంచి గుణాలు, ఏవో కొన్ని సద్గుణాలు కనబడతాయి, ఇక ఆయనే దేవుడు. గుళ్ళు కట్టించేయటం, పూజ చేసేయటం. ప్రియదేవుని బిడ్డలారా, ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కార్యము. ప్రధానంగా మొట్టమొదటి ఆజ్ఞని అనుసరించడానికి ఇశ్రాయేలు జనాంగాన్ని ప్రేరేపించటం, పురికొల్పటం. ఎక్కడిచ్చారైనా ఆజ్ఞలు? నిర్గమకాండం 20 అధ్యాయాలు ఇచ్చారు. 17 అధ్యాయంలో బండను కొట్టమన్నారు. సంఖ్యాకాండం 20 అధ్యాయంలో బండతో మాట్లాడమన్నారు. ఆ ఆజ్ఞ ఇక్కడ ఏమైపోయిందంట, కొట్టివేయబడుతుందేమో. ఆ ఆజ్ఞని అనుసరించకుండా వీళ్ళు అయినా కానీ తయారైపోయారులే. తర్వాత చాలా విగ్రహాలు పెట్టుకుంటారు, విగ్రహాలను చేస్తారు. అంతా ఆ చరిత్రలోకి వెళ్ళడానికి మనకి సమయం సరిపోదు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి ఇటువంటి బలమైన విగ్రహారాధన ఆసక్తి కలిగినాడు. కాబట్టి ఈ ఆసక్తి నుంచి వాళ్ళని విడిపించాలని, ఈ ఆసక్తి లేని వారిగా వాళ్ళని చేయాలని ప్రభు ఆలోచనని మోషే అహరోనులు ఏం చేశారు, పక్కకు తప్పించే విధంగా వాళ్ళు ప్రవర్తించారు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే కావాలని కాదు చేసింది అది. కానీ అలాగ నేను దేవుడిని అయిపోవాలనే ఉద్దేశం మోషేకి లేదు అక్కడ. నేను దేవుడిగా ఆరాధించబడాలి, పూజింపడాలని అహరోనుకి లేదు అక్కడ. కానీ అక్కడ వీళ్ళందరూ ఏం చేశారంట, మోషే అహరోన్ని, ఎవరందరూ విశ్వాసులందరూ ఏం చేశారంట, మోషే ఆత్మని ఏం చేశారంట వాళ్ళు. ప్రియదేవుని బిడ్డలారా, మోషే ఆత్మకు దుఃఖాన్ని, మోషే ఆత్మని శోధించారంట వాళ్ళు. ఇశ్రాయేలు జనాంగం సేవకుని శోధించి, సేవకుడికి బాధ కలుగజేసి, దుఃఖాన్ని కలుగజేసే విధానం ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సేవకుడు విశ్వాసుల్ని విగ్రహారధికులుగా మార్చేస్తాడు. సేవకుని శోధిస్తే విగ్రహారధికులు అయిపోతాం. సేవకుడికి విసుగు తెప్పిస్తే బొమ్మలు పూజించేవాళ్ళం అయిపోతాం. ఎంత భయంకరమైన కార్యం జరగటానికి అక్కడ పునాదులు వేయబడతా ఉన్నాయి. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో. మనం సేవకుడు ఎప్పుడు నిష్కపటంగానే ఉంటాడు. మీ దగ్గర నుంచి ఏది ఆశించడం. మోషే ఆశించాడు వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా? మోషే వాళ్ళ ఇంట్లో బంగారం, వాళ్ళ ఇంట్లో భోజనం ఆశించాడా? మోషే ఆశించింది ఏంటి? నువ్వు అక్కడికి వెళ్ళాలి, కానానికి వెళ్ళాలి, అంతే. ఆ కానానికి వెళ్ళే ప్రయాణంలో నువ్వు ఎలాగుండాలి, ఏం చేయాలి అని చెప్తా తీసుకొస్తా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, కానానికి చేర్చే మోషేని శోధించారు, ఇసికించారు. ఎంత ఇసికించారో అంత ఇసికిచ్చారు. ఇసికించిన వాళ్ళందరూ ఏమైపోయారు? ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి విశ్వాస ప్రయాణంలో. ప్రతీదీ ఆయనకి లెక్క అప్పచెప్పాల్సిందే. మనం ప్రతీదీ లెక్క ఉంటుంది. కాబట్టి జాగరూకులమై ముందుకు సాగుదాం. ప్రియదేవుని బిడ్డలారా, ఇంత బలవంతంగా వీళ్ళు ఆపితేనే, బట్టలు చింపుకుంటేనే కానీ వీళ్ళు ఆగలేదంట. అదే ఈ సేవకుడు పౌలు బర్నబాలు కానివ్వండి అన్నారు అనుకో, ఏమైపోయేది? జీవమగల దేవుని వైపు కాకుండా వీళ్ళ వైపు తిప్పబడి విగ్రహారాధికులు అయిపోయేవాళ్ళు. మోషే అహరోనుల్ని అక్కడి నుంచి తీయకపోతే అక్కడ ఏం జరిగేది? దేవుడు వారిని గద్దించకపోతే అక్కడ ఏం జరిగేది? మోషే అద్భుత కార్యం చేసేవాడు అనేవాళ్ళు, కానీ దేవుడు అద్భుత కార్యం చేసేవాడు అనేవారు కాదు. ఎందుకంటే మాట్లాడమంటే కొడితే నీళ్ళు వచ్చినాయి, మాట్లాడమన్నా నీళ్ళు వచ్చినాయి, కొట్టినా నీళ్ళు వచ్చినాయి, అంటే నువ్వే గొప్పోడివి అన్న ఆలోచనకి వెళ్ళిపోతారు వీళ్ళు. దేవుడు చెప్పని చేసావు అయినా కానీ పని అయిపోయింది. కాబట్టి నువ్వు దేవుడి కంటే గొప్పోడివి అన్న ఆలోచనకి వెళ్ళిపోయే రకం వీళ్ళు, ఇశ్రాయేలు జనాంగం. ప్రియదేవుని బిడ్డలారా, అందుకని అంతగా ఆయన గద్దించాడు, నువ్వు ఆగిపో ఇక్కడతో అని. కాబట్టి ఆ దినాల్లో ఇచ్చిన మాట ఇంకా కొనసాగుతూ ప్రభు మన ముందు ఈ విషయాలు మనం ముందుస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, చూస్తే ఇంకా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి కనుక మనం వివరంగా తెలుసుకుందాము అనుకుంటే, ఇందాక మనం మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయంలో 22, 23 వచనాలు మనం చూద్దాం అనుకున్నాం. ఒకసారి తీయండి అది. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చాను. కాబట్టి వారు, నీవెవరువు, మమ్మల్ని పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు, నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకరి శబ్దము అని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఈ మాట మాట్లాడుతున్నదంటే బాప్తిస్మిచ్చు యోహాను దగ్గర కొంతమంది వచ్చి, నువ్వు ఆయనవేనా? ఎవరు? నా వెనుక ఇంకొక ఆయన వస్తాడు, మీరందరూ ఆయన మాట వినాలి, ఆయన మిమ్మల్ని నిత్యత్వంలోకి నడిపిస్తారు అని చెప్పేసి మోషే ద్వారా ప్రవచనాత్మకంగా మన జీవితాలకు రక్షణ కలిగించడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. అయితే
ఇక్కడ బాప్తిజం ఇచ్చి యోహాను చూసినప్పుడు జనులందరూ ఏమనుకుంటున్నారంట, ఈయన యేసుక్రీస్తు ప్రభువే అనుకుంటున్నారంట, ఈయనే మెస్సయ్య అనుకుంటున్నారంట, ఈయనే రానయ్యున్న ప్రవచన పురుషుడు, ఈయనే ఇజ్రాయెల్ జనాంగానికి జయమిచ్చేవాడని చెప్పేసి అనుకుంటూ పొరబడతా ఉన్నారు. పొరబడతా ఉంటే అప్పుడు బాప్తిజం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. అందుకతడు ముందు చూస్తే ఏమన్నారైనా, నీవు ఆ ప్రవక్తవా? ఏ ప్రవక్తవే? నీవు ఆ ప్రవక్తవా అంటే అర్థము ప్రియదేవుని బిడ్డలారా, మోషే ప్రవచనాత్మకంగా చెప్పాడు, నువ్వు నా వెనక ఇంకొక ఆయన వస్తాడు, మీరందరూ ఆయన మాట వినాలని చెప్పేసి మోషే చెప్తాడు. రైట్? ఆ ప్రవక్తవా? మోషే మాతో చెప్పాడే ఆ ప్రవక్తవా నువ్వు? ఆయన వచ్చి మమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడంట, నువ్వు ఆయనవేనా కాదా మాకు చెప్పు. నువ్వు ఆయనవైతే ఏం చేయాలి? ఇప్పుడు మేము నిన్ను పూజించాలి, నిన్ను వెంబడించాలి, నిన్ను ఆరాధించాలి, నువ్వు చెప్పింది చేయాలా? నువ్వు ఆయన కాదా అని అంటే అప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను నువ్వు ఆ ప్రవక్తవా అంటే అర్థం అది. ప్రియదేవుని బిడ్డలారా, మోషే చెప్పిన ప్రవక్తవా లేకపోతే ఇంకెవరవా నాన్న, నువ్వు ఒక్కసారి మాకు చెప్పు అంటే అప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను ఏమంటున్నాడు, నేను ఆ ప్రవక్తను కాదు, పంపిన మేము ఉత్తరం ఇవ్వాలని గనక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకుంటున్నావని అతను అడిగిరి. అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము అని చెప్పాను. నేను ఆయన గురించి ప్రకటించువాడను, ఆయన రాక గురించి నేను మీకు అర్థమయ్యేలాగా చెప్పేవాడని, ఆయన త్రోవని ఏర్పరిచేవాడిని, కొద్దిగా మీకు ఆయన గురించిన ఇంట్రడక్షన్ ఇవ్వడానికి వచ్చిన వాడిని నేను అని చెప్తూ ఉన్నాడు. ఆయన ఎవరు, ఏంటి, ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అనేది మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి నేను మీ ముందుకి వచ్చాను, లేకపోతే నేను నా తల్లి గర్భం నుంచి ఈ లోకంలోనికి దిగి వచ్చానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నేను పుట్టాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, లేకపోతే వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళంట, బాప్తిజం ఇచ్చే యోహాన్నే యేసుక్రీస్తు ప్రభువుని తలుచుకుని అనుకుని ఆయన సిలువ వేసేవాడు. అందుకనే అంత జాగ్రత్తగా బాబు నేను ఆయన్ని కాదు. ఇలాంటి పరిస్థితులు ఇవాళకి మన జీవితాల్లో అనేక జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళకి ప్రియదేవుని బిడ్డలారా, దేవుణ్ణిగా కాక దేవుడి చెప్పంది దేవుడిగా చేసుకుని దైవారాధన చేస్తాను అనుకుంటూ ఉంటాం మనం. ఇవాళ మనం కొన్ని డినామినేషన్స్లో మనం చూస్తూ ఉంటే చాలా రకాల విగ్రహారాధన బయట కనబడుతూ ఉంటుంది మనకి. దేవుడు విగ్రహారాధన అంటే అస్సలు నచ్చనివాడు. అది ఏదైనా సరే మీ చేతులతో మలిచిన దేని రూపమునైనను స్వరూపం చేసుకోకూడదు, ఆ రూపానికి మొక్కకూడదు, ఆ రూపానికి నీవు సాగిలా పడకూడదు అని చెప్పేసి అంత జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఆయన ఎవరెవరి రూపాలు చేసుకోకూడదని చెప్పేసి నిర్గమకాండం 20 అధ్యాయంలో మనం ఆ వచనాలు చదువుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, కానీ మనం ఎంతవరకు ఆ విగ్రహారాధనకు దూరంగా ఉన్నాం? ప్రియదేవుని సంగమా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. విగ్రహారాధన చేస్తున్నామా మనం? మాట వినకపోవటం కూడా విగ్రహారాధన, మాటని తిరస్కరించడం కూడా విగ్రహారాధన. ఇక్కడ మోషే విగ్రహారాధన చేశాడా? మాట వినకపోవట సోది చెప్పుటి అను పాపముతో సమానము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. ప్రియదేవుని బిడ్డలారా, మనకి కనబడుతుంది ఈ సందర్భం. అక్కడ మాట్లాడతాడు సమూయేలు సౌలుతో అంటూ, తిరుగుబాటు చేయుట సోది చెప్పుట అయిన పాపముతో సమానము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటి అను పాపముతో సమానము. తర్వాత మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. అది ఏంటిదమ్మా? అది మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. అది మూర్ఖత, తిరుగుబాటు, ఇవి రెండు కూడా ఎటువంటి అంట? విగ్రహారాధనే. మనం ఇండ్లలో బొమ్మలు చేసుకోవట్లేదేమో, మరియమ్మ బొమ్మ, శిలువ బొమ్మ మీ ఇంట్లో మా ఇంట్లో లేదేమో, కానీ ఇది కూడా విగ్రహారాధనే. వెళ్ళి అక్కడ పందిరి కింద కూర్చోట్లేదేమో, కానీ ఇది విగ్రహారాధన, క్రైస్తవ విగ్రహారాధన ఇది. కాబట్టి ఈ విగ్రహారాధన మనం చేయకూడదు. విగ్రహారాధన చేసే విధంగా ప్రజలను నడిపించిన మోషేనే ఆయన అంగీకరించాల. నువ్వు వద్దిక వెళ్ళిపోదావు, పక్కకు తప్పుకో అన్నాడు ఆయన. ఇక మనం చేసే ఈ విగ్రహారాధనలు ఎటువంటి భయంకరమైన పరిస్థితికి మనం తీసుకెళ్తాయో. కాబట్టి మనం జాగరూకులమే ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, వివేకము కలిగి తెలివిగా ప్రభువుని వెంబడించే వారికి ఉండాలి. మాయా విగ్రహాన్ని సోది చెప్పుడని పాపముతో సమానము. సోది చెప్పుడని పాపం అంటే సోది ఎవరు చెప్తారు? దురాత్మ పట్టినాలు చెప్తారు. సోది ఎవరు చెప్తారు? దురాత్మ.
దురాత్మ పట్టినాడే సోది చెప్తాడు, దురాత్మ నడిపింపులో ఉన్నవాడు సోది చెప్తాడు. ప్రియదేవుని సంగమా, ఇప్పుడు మాట వినకపోతే ఏ ఆత్మ పట్టుకుంటుందంట? సోది చెప్పి ఆత్మ పట్టుకుంటుంది. మూర్ఖత అగుపరచడం ద్వారా ఏ ఆత్మ పట్టుకుంటుంది? దుర్మార్గపు కార్యాలు చేసే ఆత్మ పట్టుకుంటుంది. ఇవన్నీ ఏంటి? పోర్టల్స్. ఇవన్నీ ఇందాక నేను మీకు చెప్పాను, ఇవన్నీ ఏంటి? డెవిల్స్ పోర్టల్స్ అన్నమాట. వన్స్ యూ ఓపెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్. ఇట్స్ ఎ పోర్టల్. ద్వారాలు ఇవన్నీ ఉంటాయి, ప్రతి చోట ఉంటాయి ద్వారాలు. నువ్వు ఎక్కడ అవకాశం ఇస్తే టక్కన ఓపెన్ అవుద్ది, అంతే వస్తుంది బయటికి, మన మీద ఏలుబడి చేస్తూ ఉంటానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట, మన నడక, మన నడిపింపు, మన ఆలోచన. ఇందాక మీకు చెప్పాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియదేవుని సంగమా, అంత్య దినాలు. ఈ దినాలు ఎటువంటి దినాలంట? అంత్య దినాలు. సంఘంలోనికి భ్రష్టత్వం బహుభయంకరంగా వస్తుంది. మొదట భ్రష్టత్వం సంభవించి అన్నారు ఆయన, సంఘంలోనికి భ్రష్టత్వం వచ్చినప్పుడు అలాంటి రోజులు ఇవి. ఈ రోజులు ఏ రోజులంట? అపవాది విచ్ఛిన్నంగా తిరుగుతున్నాడు, బహుభయంకరంగా తిరుగుతూ ఉన్నాడు. ఎవడు దొరుకుతాడా అని పట్టుకుందామని. వాళ్ళ కూడా ఏనవసరంలా, వాళ్ళ లేకుండా తిరుగుతున్నాడు. అంత భయంకరమైన రోజులు ఇవి. సంఘంలోనికి భ్రష్టత్వం అంత భయంకరంగా వచ్చేసింది ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మోషేని అంతగా గద్దించడానికి గల కారణం విగ్రహారాధన వైపు నడిపించబడే పరిస్థితులు అక్కడ 100కి 100% ఉన్నాయి. మోషేనే దేవుడిగా ఆరాధించే పరిస్థితులు 100కి 100% ఉన్నాయి అక్కడ. మోషే పలికిన మాటను బట్టి, చేసిన పనిని బట్టి. మేము కొట్టాడు, అక్కడ చెప్పింది ఒకటి, చేసింది ఇంకొకటి, అన్నది ఇంకొకటి, ప్లస్ ద్రోహులారా అన్నమాట. అది ఆయనకి కష్టమే. మీ పిల్లాడిని మీరు ఎంతైనా తిట్టుకోవచ్చు, మీ పిల్లాడిని నేను తిట్టాను అనుకో, ఎట్లుంటుంది మీకు? కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, అందుకు కోపం వచ్చింది ప్రభువుకి. ఆయన శిక్షిస్తాడు, కానీ ఇంకొకటి ఏమన్నా వచ్చి చేస్తే మాత్రం ఒప్పుకోడు. మళ్ళీ ఆయన తిడతాడు, ఇంకొకటి వచ్చి తిడితే మాత్రం అంగీకరించడం. ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని ముట్టువాడు నా కనుగొడ్డును ముట్టుకునేవాడితో సమానం. ముట్టుకునేవాడు ఆయన, తిట్టనివాడు, మనల్ని అగచాట్ల పాలు చేయడు, మనం దూషణ పాలు మనం చేయడు ఆయన. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎదుర్కొంటున్నారేమో, ఒకవేళ మీరు ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారేమో, ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. మోషేనే అంగీకరించలేదు ఆయన. మోషే ద్రోహులారంటేనే మోషేనే పక్కకు రా అన్నాడు. ఇక మనల్ని ఎవడన్నా ఏమన్నా అంటే ఆయన ఒప్పుకుంటారా? నువ్వు ఆయన రక్తంలో కడగబడ్డావు, ఆయన రక్తంలో పరిశుద్ధపరచబడ్డావు. ఆయన మనల్ని, ఆయన రక్తం చిందించి మనల్ని కొనుక్కున్నాడు. నిన్ను ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తుగా చేయబడిన మనల్ని ఒకరు వేలెత్తి చూపించినా, వేలెత్తి మాట్లాడుతున్నా, మనము ఆ మాటలను అనుసరించిన విధానాలు మన జీవితంలో రావడానికి ఆయన అంగీకరించడం, ఆయన ఒప్పుకోడు, ఆయన అంగీకరించడం. ఈ ఆలోచన కలిగి వాళ్ళ విసిగించారు, వాళ్ళు శోధించారు. మోషే వ్యతిరేకమైన మాట, కాని మాట పలికాడు. అది ప్రభువు మాట్లాడుతుంటారు. అది నువ్వు నా గురించి కాని మాట పలికావు అని మాట్లాడుతుంటారు. పర్వాలేదులే అనుకోకూడదు. 9ంటికైతే 9:30కి వెళ్ళినా పర్లేదులే, ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, కుదరదు. ఏమీ చేయలే. సింపుల్గా చెప్పింది చెప్పినట్టు కాకుండా వేరొక విధంగా చేశాడు. ఉగ్రత ఆయన మీదకి రావటం చూస్తాం మనం. కాబట్టి జాగరూకులమందాం. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడా కూడా నా చిత్తము అనలేదు, నీ చిత్తమే. నా తలంపు అనలేదు, నీ తలంపే. నా ఇష్టం అనలేదు, నీ ఇష్టమే. తండ్రి నా యందు నివసించు తనకిష్టమైన కార్యాలని చేసుకుంటున్నాడు, కానీ నాకు ఇష్టమైన పని నేను చేయట్లేదు అని మాట్లాడతారు ఆయన. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నువ్వు చెయ్యి ప్రభువా అన్న తాత్పర్యం కలిగిన వాడిగా ఉన్నారు ఆయన. బలి అర్పించుకోవడానికి తాను అప్పగించుకున్నాడు ఆయన, బలి అవ్వటానికి, మనందరి కొరకు ప్రాణం ఇవ్వటానికి, రక్తము చిందించడానికి. ప్రియదేవుని బిడ్డలారా, కాబట్టి అంటే మనం ఆయనకి విధేయత చూపించాలి, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయాలి. మోషే ఎందుకని వెళ్ళలేదు? చిన్న తప్పే కదా. చిన్న తప్పు కాదు అది, విగ్రహారాధికులుగా మార్చేసే తప్పు అది. చిన్న తప్పు కాదు అది, తన్ను కనపరుచుకున్న తప్పు అది. చిన్న తప్పు కాదు అది, తన శక్తిమంతుడిగా చూపించుకున్న తప్పు అది. దేవుణ్ణి కాదు తనను చూపించుకున్నాడు, దేవుని శక్తిని కాదు తన శక్తిని చూపించాడు, దేవుని ప్రభావాన్ని కాదు తన ప్రభావాన్ని చూపించాడు. అంతేకాదు దేవుని బిడ్డలనే దూషించాడు, తన బిడ్డల్లాగా అనుకున్నాడేమో. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల మీదకి దూషణమైన మాటలు అతను పలికాడు. ప్రియదేవుని సంగమా, అదే సంఖ్యాకాండం 23వ అధ్యాయంలో ఆయన అంగీకరించారా? అంగీకరించాల. అతను వచ్చి తిడటానికి ప్రయత్నం చేస్తే నోరు మూసేశాడు. నువ్వు మాట్లాడకూడదు, నువ్వు తిట్టకూడదు, వాళ్ళు ఆశీర్వదించబడిన జనాంగం, నువ్వు వాళ్ళనే ఇలాగ నువ్వు మాట్లాడకూడదు అని చెప్పేసి ఆ ప్రవక్త నోరు మూసేసి ఇంటికి పంపించాడు. ఎంత బంగారు ఇచ్చిన. కాబట్టి ఈ తప్పులు ఉన్నాయి. కాబట్టి వీటిని బట్టి, ఈ విషయాలను బట్టి ప్రభు ఏం చేశారు? అక్కడతో ఆపేసి ఆయన పక్కన పెట్టి తర్వాత యెహోషువ నాయకత్వంలో ముందుకు సాగారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము ఈ సందర్భాన్ని బట్టి
ఇవాళ తెలుసుకున్న ఈ విషయాన్ని బట్టి జాగ్రత్తగా ఉండాలి. మోషేకే తప్పలేదంటే మీరు నేను ఎంత? కాబట్టి జాగరూకులమై మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. ప్రభువును మన ముందుంచుకుని హెబ్రీ పత్రిక 12:1 ప్రకారం ప్రభువును మన ముందుంచుకుని విశ్వాసాన్ని కర్తవ్యం దాన్ని కొనసాగించుకోడైనా ఆయన చూస్తూ మనం ముందుకు సాగుతాం. ఎక్కడ తప్పిపోకుండా, ఎక్కడ తొట్టిల్లకుండగా మనం మన విశ్వాసాన్ని కొనసాగించవలసిన వారమైనాము. అట్టి కృప ప్రభు యేసుక్రీస్తు వారి నామములో మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని మోకరిద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి, లేనివారు లేచి నిలబడండి. ఇప్పుడు వరకు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కాని మాట పలికిన మోషే కనానుకు వెళ్ళలేకపోయాడు. మన మహిమను మనం వెతికేవారుగా ఉండకూడదు, కానీ దేవుని మహిమను వెతికేవారుగా ఉండాలి. దేవునికి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలను ఆరోపించేవారుగా ఉండాలి. ఏ మనుష్యుడు మహిమ పొందుకోవటానికి వీలు లేదు. అందుకే ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేనిని కూడా మనం ఆరాధించేవారుగా ఉండకూడదు. కేవలం ప్రభువును మాత్రమే ఆరాధించేవారుగా ఉండాలి. ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా ఉండాలి. దేవుడు వాక్యమై ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చిన మాట ఏది ఉంటే అది, దానిలో సున్నా కానీ పొల్లు కూడా తప్పకుండా మనం పాటించేవారుగా ఉండాలని పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఆయన మాట వినేవారుగా ఉందాం. ఆయన మాట వినినప్పుడు మన జీవితాల్లో నూతన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. పితరులు శాపాల నుంచి విడిపించే దేవుడుగా ఉన్నారు. అద్భుతంగా నడిపించే ప్రభువుగా ఆయన మనకి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తారు. కాబట్టి ఆయన మాట విందాం, ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ యేసయ్య, నీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా ఈ పునరుద్ధాన దినమందు, అయా ఈ ఆరాధనలో ప్రభువా మీరు ఇచ్చిన మా వాక్యాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ మాటని నాయన గౌరవించేవారుగా మేము ఉండాలని, మీరు ఏది చెప్తే దానిలో ఏ అక్షరం కానీ, సున్నా కానీ, పొల్లు కానీ తప్పిపోకుండా పాటించినప్పుడు మా జీవితాల్లో గొప్ప అద్భుతాలు మీరు జరిగిస్తారని ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు. మోషేని మా అందరి ముందు ఉంచారు ప్రభా. అతన్ని ప్రభా నాయన ఒక మాదిరిగా ఉంచాలని మీరు ఆశపడ్డారు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఆయనలో ఉన్న సాత్వికాన్ని మేము వెంబడించాలని, నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడుగా ఉన్నాడని ప్రభు అనేకమైన మంచి సాక్ష్యాలు పొందుకున్నవాడుగా ఉన్నాడు. కానీ ఒక విషయంలో తప్పిపోయి నాయన కనాన్ను పోగొట్టుకున్నాడు. కనాన్ని దూరం నుండి చూశాడు, కానీ ఆయా కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు ప్రభు. నీకు స్తోత్రాలు. ఇవన్నీ కూడా ప్రభు నాయన అయ్యా మాకు బుద్ధి కలగటానికే మీరు రాయించి ఉంచారు. అయ్యా ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా పర్లేదు, కానీ అయా పరలోకాన్నే పోగొట్టుకుంటే నాయన అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని అయా ప్రభు ఈ లేఖనాల ద్వారా మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. అందుకే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసి పెరికివేయమంటున్నావు ప్రభా. 2 కళ్ళు కలిగి నరకంలోనికి వెళ్ళటం కంటే ఒక్క కన్నుతో పరలోకం వెళ్ళటం మంచిది అంటున్నావు ప్రభా. పరలోకం నిమిత్తం దేనిని కూడా ఎక్కువగా ఎంచుకోకూడదు. ఏదైతే నీకు పాపం చేయటానికి కారణమవుతుందో దాన్ని విడిచిపెట్టుకుని పరలోకం రావాలని చెప్పి మీరు సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు అయ్యా. మరి పరలోకాన్ని పోగొట్టుకొనుకోకుండా ఈ లోకమందు నీ మహిమను వెతికేవారుగా, నీ చిత్తం చేసేవారుగా, నీ వాక్యానుసారంగా జీవించేవారుగా మేమందరం ఉండటానికి మాకు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా నిన్ను మాత్రమే మా ఎదుట నిలబెట్టుకుని ప్రభువా అయ్యా ఈ లోకంలో నాయన ఎవరెవరినో వెంబడించేవారుగా ఉండకూడదు, ఏదేదో ఆచరించేవారుగా ఉండకూడదు, కానీ కేవలం నీ వాక్యాన్ని మాత్రమే మేము చూడటానికి, నీ వాక్యాన్ని మాత్రమే మేము వెంబడించడానికి సహాయం చేయండి. తిరుగుబాటు చేయుట, సోది చెప్పుటను పాపంతో సమానమని, మూర్ఖత, అగుపరచుట, మాయా విగ్రహము, గృహదేవతలు పూజించుటతో సమానమని, ఇది కూడా ఒక విగ్రహారాధన అని ప్రభా. సంఘాన్ని మీరు హెచ్చరించిన ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మరి మాలో తిరుగుబాటు స్వభావం కానీ అయా తండ్రి నాయన మూర్ఖ స్వభావాలు ఏమైనా ఉంటే ప్రభా దయతో క్షమించి ఈరోజే వాటిని పెరికి వేసుకోవడానికి, తీసివేసుకోవడానికి మా అందరికీ నాయన కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయా విగ్రహారాధికులుగా మేము ఉంటాం, నీకు ఇష్టం లేదు తండ్రి. అయా నిన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారుగా మాత్రమే సంఘం నాయన తయారవటానికి మీరు సహాయం చేయండి. ఈ దినమందు వినిపించిన మాటలు బిడ్డలు అందరి హృదయాల్లో నాటండి, పదిలపరచండి, భద్రపరచండి, నూరంతలుగా ఫలించడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు
స్తోత్రాలు నాయన. అయా నీ పునరుద్ధాన దీవెనలతో నీ బిడ్డలు నింపండి, నీ పునరుద్ధాన శక్తితో నీ వారిని నింపండి ప్రభువా. రాబోతున్న వారం అంతటి నీ ప్రభువా నాయన అయా విశ్వాసముతో ఎదుర్కోవడానికి సహాయము దయచేయండి. లోకమందంతా దుష్టుడు నాయన ప్రబలి ఉన్నాడు ప్రభువా. మరి నాయన మా పోరాటాలు మనుషులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో మేము పోరాడవలసిన వారంగా ఉన్నాము గనుక నీ ఆత్మ నాయన కలిగిన వారమై ప్రభువా, ఆత్మలో అయా మెలుకు కలిగిన వారమై ఆత్మను ఆర్పేవారుగా ఉండకూడదు కానీ ఆత్మ పూర్ణులమై ప్రతి పరిస్థితిని అయా తండ్రి నాయన ఎదుర్కోవటానికి జయించటానికి ప్రభువా మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ 2025 సంవత్సరం 8 మాసాలు మా మీద నాయన దొర్లించి వేస్తున్నారు, మీకు స్తోత్రాలు. ఈ ఆగస్టు మాసము ఆఖరి దినమందు ఈ రీతిగా నీ పాద సన్నిధిలో ప్రభువా అయా గడిపే కృపనిచ్చారు, నీకు స్తోత్రం. రేపు 1వ తారీఖు ప్రభువా, సెప్టెంబర్ మాసం 1వ తారీఖులోనికి అడుగు పెట్టబోతున్నాం తండ్రి నాయన. అయా నీ కాపుదలకు ఈ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను, సంఘ బిడ్డలందరి మీద నాయన నీ కనుదృష్టి ఉంచండి, నీ కాపుదలు ఉంచండి ప్రభువా. అయా క్షేమాన్ని ఇవ్వండి. ఈ మాసం అంతా నాయన కాపాడిన దేవుడు నాయన సెప్టెంబర్ మాసంలో కూడా నీ బిడ్డలకి నాయన క్షేమాన్ని అనుగ్రహించండి. వారి పనుల్లోను, వృత్తుల్లో, వ్యాపారాల, చేతి పనుల్లో దీవెన దయచేయండి. వారి కుటుంబాలని, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. అందరికీ క్షేమాన్ని ఇవ్వండి, మంచి ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా ఈ దినమందు ప్రభా నాయన నీ మందిలో వారు చేసిన మనవలన్నీ ఆలకించి ప్రభా మన్నించి వారికి నాయన జవాబులు ఇవ్వండి. వారి అవసరాలు మీరు తీర్చండి, సంతోష సమాధానాలతో నింపండి ప్రభా. నీ సన్నిధిలోని సంపూర్ణ సంతోషము, నీ కుడి చేతిలో ఉన్న నిత్య సుఖములు వారు మోసుకుని వారి గృహాలకు వెళ్ళడానికి సహాయము దయచేయండి. నీ సన్నిధి వారితో కూడా ఉంచమని, నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు ఈ బిడ్డలందరినీ సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావాలు అయ్యా మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కాపుదల నడిపింపు ఎప్పుడును సదాకాలం ఆయన రాకడ పర్యంతము నిత్యము మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి తోడుగా నుండి నడిపించునుగాక. ఆమేన్.